ఎప్పుడు ఇంకోసారి మరి విమర్శలు జరగకూడదు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత తెలుసుకోండి. మొదలు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మచ్చ కూడా తెచ్చుకున్న వ్యక్తి ఆయన. జై జనసేన. జై జనసేన. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడికి సంబంధించిన వివిధ మండలాలకు చెందిన నాయకులు మేము. అలాగే గత కొద్ది రోజులుగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై మేధావులని, విశ్లేషకులని, జర్నలిస్టులని దొంగ ముసుగులు వేసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన వ్యక్తిగతం మీద, ఆయన సేవ మీద విషం చిమ్ముతున్నారు. అలాంటి జర్నలిస్ట్ ముసుగులు, విశ్లేషకులు అన్న ముసుగులు, అలాగే మేధావులు అన్న ముసుగులో ఉన్న ప్రతి ఒక్క దొంగ మేధావులకి, దొంగ జర్నలిస్టులకి, అలాగే దొంగ విశ్లేషకులకి కబడ్డారు. మా జనసేన పార్టీ తరఫున మేము మా నాయకుడు చేసిన సేవలను మేము చెప్తాం. మీరు చేసిన సేవలు ఏదైనా చెప్పగలుగుతారా? అలాగే మీకు సూటిగా 4 ప్రశ్నలు వేస్తున్నాం. ప్రజాసేవ చేసే మా పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు రోడ్లు వేసి, అలాగే కరెంట్ ఇచ్చి, అలాగే నీళ్ళు ఇచ్చి సేవ చేశారు. అలాంటి సేవలు ఏమన్నా మీరు ప్రజలకు ఉపయోగపడి సేవలు చేశారా? అలాగే మహిళా రక్షణ కోసం, అలాగే మహిళల విద్య కోసం కోట్ల విరాళాలు ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీరు అలాంటి సేవలు ఏమైనా చేశారా? అలాగే దేశ రక్షణార్థ నిమిత్తం, సైనికుల రక్షణార్థ నిమిత్తం కోట్ల విరాళాలు ఇచ్చిన మా అధినేత, అలాంటి సేవలు మీరేమన్నా చేశారా? 40 మంది అనాథులను దత్తత తీసుకుని తన సొంత ఖర్చులతో వాళ్ళని చదివిస్తూ వాళ్ళకి ఏం కావాలో అందిస్తున్న, సమాజ సేవ చేసే, నిత్యం ప్రజలే సమస్తం అనుకున్న మా నాయకుడిని విమర్శించే మీ స్థాయి ఎంత, మా నాయకుడి స్థాయి ఎంత? ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయితే మీ ఇంటికే పరిమితం చేయగలరు ఈ జన సైనికులు. జై జనసేన. జై పవన్ కళ్యాణ్ గారు. మన పవన్ కళ్యాణ్ గారు మన రిపోర్టర్స్ కానీ, ప్రెస్ రిపోర్టర్స్ కానీ గౌరవం ఇస్తారు. అందరికి తీసుకుని తప్పుడు విమర్శన చేస్తున్నారు. చాలా తప్పు అది. ఏమైనా పాత్రికేయ విలేకరులకి మా జనసేన ఎప్పుడూ తోడుంటుంది. పేటీఎం బ్యాచ్ వాళ్ళు ముసుగేసుకొని విలేకరులని మరి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉంటే ఎప్పుడు ఇంకోసారి మరి విమర్శలు జరగకూడదు. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత తెలుసుకోండి. మొదలు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క మచ్చ కూడా తెచ్చుకున్న వ్యక్తి ఆయన.